ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం 6వ వచనం చదువుకుందాం. ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం 6వ వచనం నుండి అందరం తీస్తాం, అందరం చదువుదాం. రెడీ, 1 2 3. మరియు సింహాసనమునకును ఆ 4 జీవులకును పెద్దలకును మధ్యను వధింపబడినట్లుండిన గొర్రెపిల్ల నిలిచి ఉండుట చూచితిని. ఆ గొర్రెపిల్లకు 7 కొమ్ములను 7 కన్నులు నుండెను. ఆ కన్నులు భూమి అందంతటికి పంపబడిన దేవుని 7 ఆత్మలు. ప్రార్థన చేసుకుందాం, అందరం కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్. పరిశుద్ధుడా తండ్రి, నాయన ఈ సమయంలో ప్రభా మీ వాక్యం ధ్యానం చేయబోతుండగా తండ్రి నాయన నాతో మాట్లాడండి తండ్రి, మా అందరితో మాట్లాడండి నాయన. నాయన మేము నాయన ఎలాంటి దినాల్లో ఉన్నామో మీకు తెలుసు ప్రభా. నాయన మీ యొక్క అద్భుతమైన కృపను మా ఎడలో ఉంచండి తండ్రి. నాయన ఈరోజు నీ వాక్య ప్రత్యక్షత మాకు అనుగ్రహించండి నాయన. తండ్రి మేము నమ్ముతున్నాం ప్రభా, ఈరోజు నాతో మాతో అందరితో మీరు మాట్లాడతారని నమ్ముతూ యేసు నామంలో ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. మనకి ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం 6వ వచనంలో ఇక్కడ ఒక మాట రాయబడింది. ఆ గొర్రె పిల్లకు 7 కొమ్ములను 7 కన్నులు నుండెను. ఆ కన్నులు భూమి అందంతటికి పంపబడిన దేవుని 7 ఆత్మలు అని. నేను రక్షణ పొందిన కొత్తలో, దేవుని ఆత్మను పొందుకున్న కొత్తలో నేను ఎక్కువగా ప్రార్థన చేసేవాడిని. అలా ప్రార్థన చేస్తూ ఉంటున్నప్పుడు, కళ్ళు మూసుకుని ప్రార్థన చేస్తూ ఉంటున్నప్పుడు అప్పుడప్పుడు నాకు ఒక దర్శనం వచ్చేది. ఆ దర్శనంలో నాకు కన్ను కనపడేది. ఆ కన్ను చాలా పెద్దగా ఉండేది, కన్ను కనపడతా ఉండేది. భయం వేసేది కన్ను. ఎందుకంటే కన్ను అనేది హిందూయిజంలో ఒక ప్రాముఖ్యమైన సింబల్, అది ఐ అనేది. అయితే నాకు అది కొన్ని రోజులు అర్థం కాల. తర్వాత బైబిల్ చదివేటప్పుడు ఇక్కడ ఏం రాయబడింది అని అంటే, పరలోకంలో ఒక గొర్రెపిల్ల ఉంది. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. అయితే పరలోకంలో ఒక గొర్రెపిల్ల ఉంది. ఆ గొర్రెపిల్లకి 7 కొమ్ములు ఉన్నాయి. ఆ గొర్రెపిల్లకి 7 కన్నులు ఉన్నాయి. జనరల్గా మనం చూసే మామూలు గొర్రెపిల్లని మనం చూస్తే సంతోషిస్తాం. కొంతమంది దాన్ని కట్ చేసుకోవాలని, కొంతమంది దాన్ని పెంచుకోవాలని అనుకుంటారు. కానీ 7 కొమ్ములు 7 కన్నులతో ఉండిన గొర్రెపిల్లను చూస్తే జనరల్గా భయం వేసింది. అదొక స్ట్రేంజ్ క్రీచర్. యోహాను పరలోకంలోకి వెళ్ళాడు. పరలోకంలోకి వెళ్తే యోహానికి పరలోకంలో ఈ అద్భుతమైన గొర్రెపిల్ల కనబడింది. ఈ గొర్రెపిల్లకి 7 కొమ్ములు ఉన్నాయి, 7 కన్నులు ఉన్నాయి. యోహాను ఆ గొర్రెపిల్లను చూస్తూ ఉన్నాడు. ఎవరో చెప్పారు, ఈ గొర్రెపిల్లకున్న 7 కన్నులు దేవుని 7 ఆత్మలు, ఇవి భూమి అంతటికి పంపబడి అని చెప్పబడింది. తర్వాత ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 4వ వచనం కూడా చదువుకున్నాం. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 4వ వచనం. యోహాను ఆసియాలో ఉన్న 7 సంఘములకు శుభమని చెప్పి రాయినది. వర్తమాన భూత భవిష్యత్ కాలంలో ఉన్నవాని నుండి, ఆయన సింహాసనం ఎదుటనున్న 7 ఆత్మల నుండి అని రాయబడింది. మీరు పరలోకం వెళ్ళిన తర్వాత దేవుడు అత్యున్నత సింహాసనం మీద కూర్చొని ఉండటం చూస్తారు. ఆ సింహాసనం ఎదురుగా 7 దీప స్తంభాలు ఉంటాయి. ఒక్కొక్క క్యాండిల్ వెలుగుతూ ఉంటుంది. అవి నార్మల్గా మనం దీపాలు అని అనుకుంటున్నాము, కానీ బైబిల్ చెబుతుంది అవి 7 స్పిరిట్స్, దేవుని 7 ఆత్మలు అని చెబుతుంది. మనకి బైబిల్లో చాలా ప్రవచనాలు ఉన్నాయి. అవి నెరవేరటానికి టైం పడుతున్నాయి. చాలా నెరవేరిని, ఇప్పుడు ప్రజెంట్ నెరవేరుతున్నాయి, ఇంకా నెరవేరబోతున్నాయి. ఆశ్చర్యమైన విషయం ఏంటంటే, నేను ఎప్పుడు జ్ఞాపకం చేస్తూ ఉంటా, ప్రపంచాన్ని ఎవరో నడిపిస్తున్నారు, ప్రపంచాన్ని ఎవరో కంట్రోల్ చేస్తున్నారు. ఎవరు కంట్రోల్ చేస్తున్నారో, ఎలా కంట్రోల్ చేస్తున్నారో అదొక బిగ్గెస్ట్ మిస్టరీ. ఇవన్నీ ప్రపంచము ముందుగానే ప్రిడిక్ట్ చేస్తూ ఉంటుంది, అది జరుగుతూ ఉంటుంది. నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను, సింప్సన్స్ కార్టూన్ అని ఒక కార్టూన్ ఉంటుంది. అది యుఎస్లో వస్తూ ఉంటుంది, అమెరికాలో ప్రసారం అవుతూ ఉంటుంది. సింప్సన్స్ కార్టూన్
ఆ కార్టూన్లో ట్రంప్ మళ్ళీ గెలుస్తాడని వేశారు, గెలిచాడు. కానీ ఆశ్చర్యమైన విషయం ఏంటంటే ఏ ప్రెసిడెంట్ కూడా 2 సార్లు కంటే ఎక్కువ ఇక విన్ అవ్వకూడదు. అంటే ట్రంప్ యొక్క ప్రభుత్వము ఈ టర్మ్ తోటి అయిపోయింది. ఇప్పుడు గెలిచాడు, ఇప్పుడు ప్రభుత్వం చేస్తాడు, ఇక అయిపోయింది. అమెరికాలో ఇక 3వసారి ఎవరు కూడా ప్రెసిడెంట్ అవడానికి వీల్లేదు. ఇంకా అవకాశం ఇంకొకరికి ఇస్తారు. అయితే సింప్సన్స్ కార్టూన్లో ఏం వేశారు అని అంటే, ఇది అయిపోయిన తర్వాత మళ్ళీ ట్రంప్ ప్రెసిడెంట్ అవుతాడు అనేసి. అది అసలు అసాధ్యం, అది ఇంపాసిబుల్ జరగటం. అసలు దాన్ని ఎవరు ఊహించరు కూడా ఊహించరు. అది వాళ్ళ రాజ్యాంగం ఒప్పుకోదు. కానీ ట్రంప్ ఏమని అనౌన్స్ చేశాడంటే, మొన్న నేను ఇంకోసారి ప్రెసిడెంట్ అవుతా అని అంటున్నాడు. అది ఎలా సాధ్యం అవుతుంది? అది అవ్వదు. కానీ కార్టూన్లో ఏం చూపిస్తున్నారో అది యాజిటీస్గా జరుగుతున్నాయి. కార్టూన్లో ఏమైతే ప్రొనౌన్స్ చేస్తున్నారో, ఏదైతే చెప్తున్నారో అది ఆటోమేటిక్గా జరుగుతూ ఉంది. ఈ కార్టూన్లో ఏం చూపించారు అని అంటే, సంఘం ఎత్తబడటం అనేది చూపించారు. నిన్న 2 రోజుల క్రితము ఒక సిస్టర్ అమెరికాలో ఉంటారు, మన ఇండియన్సే. ఆమె ఫోన్ చేశారు, వేరే పని మీద ఫోన్ చేశారు, ఏదో పార్సిల్ పంపించమని ఫోన్ చేశారు. ఫోన్ చేస్తా ఆమె ఏం చెప్పారు అని అంటే, మా హస్బెండ్కి ఒక కళ వచ్చింది, ఆ కళ వచ్చినప్పటి నుంచి మా హస్బెండ్ భయపడుతున్నారు, మా ఇంట్లో కూడా కొంచెం చాలా ఒక విధమైన భయం వచ్చేసింది మాకు అని అన్నారు. కళ ఏంటి అని అడిగితే, ఆ కళలో మనుషులందరూ భూమి మీద నుంచి ఆకాశంలోకి ఎత్తబడుతున్నట్టు కళ వచ్చింది అని అన్నారు. అందరు ఎత్తబడటం అంటే ఏంటి? సంఘం ఎత్తబడటం. సంఘం ఎత్తబడటం అనేది ఈ కాలంలో జరిగిద్దా అని అంటే ఎవరు నమ్మే పరిస్థితుల్లో లేరు. కానీ కళలు మాత్రం వస్తా ఉన్నాయి. ఆ సింప్సన్స్ కార్టూన్లో ఏదైతే చూపిస్తున్నారో అది నెరవేరుతా ఉంది. అందులోనే ఈ సంఘం ఎత్తబడటం చూపించారు. అంటే వాళ్ళు అసలు అది క్రిస్టియన్స్ కాదు. కార్టూన్ అంటే పిల్లలు చూసే ఒక షో, అది క్రిస్టియన్ షో కాదు. యూట్యూబ్లో మీరు చూడాలి అని అనుకుంటే చూడవచ్చు, అందులో క్రిస్టియన్ షో కాదు. అది ప్యూర్గా ఒక కామెడీతో రన్ అవుతూ ఉంటుంది. అందులో కామెడీగానే కార్టూన్ వేస్తున్నారు. కానీ సడన్గా మధ్యలో కొన్ని బిట్స్ పెడుతున్నారు, అవి తర్వాత నెరవేరుతున్నాయి. అసలు ఎక్స్పెక్ట్ చేయలేని అట్లా మాట్లాడుతూ ఉన్నారు. అవి జరుగుతూ ఉన్నాయి. ఏదైతే టీవీలో కార్టూన్లో చూపిస్తారో అది జరుగుతూ ఉంది. నేను ఎప్పుడు చెబుతా ఉంటా, కరోనా వచ్చిందని ఎవరు పాస్టర్ గారు ఎవరు చెప్పలా, కానీ దాంట్లో చూపిస్తే అది జరిగింది. అయితే ఇప్పుడు అదంతా మీకు ఎందుకు చెబుతున్నాను అని అంటే, వాళ్ళు కూడా ప్రిడిక్ట్ చేస్తుంది ఏంటి అని అంటే, సంఘము ఎత్తబడే దినాల్లో ఉన్నాము అని. 2025వ సంవత్సరము అది ఎలా ఉంటుందో మీకు తెలియదు. నిన్న ఒక బ్రదర్ నా దగ్గరికి వచ్చారు, పెద్ద ఆయన, కాసేపు కూర్చున్నారు, మాట్లాడారు. అయిపోయిన తర్వాత వాళ్ళ రిలేటివ్ గురించి చెబుతున్నాడు. మా రిలేటివ్ అండి చాలా యంగ్గా ఉంటాడు, చాలా బలంగా ఉంటాడు, అలాంటి గొప్ప వ్యక్తి మధ్యాహ్నం పూట సోఫా మీద కూర్చుని కేవలం ఒక గ్లాస్ వాటర్ తీసుకుని తాగుతున్నాడు, తాగేటప్పుడే చచ్చిపోయాడు అన్నారు. అరే ఎందుకు చచ్చిపోయాడు అని చచ్చిపోతున్నారు. ఇక చాలామంది అలాగే చనిపోతున్నారు, తాగుతానే ఉన్నారు, చనిపోతున్నారు. ఎందుకు అలా జరుగుతుంది అని అంటే, అట్లా అవుతుంది. మనిషికి మరణం అనేది చాలా సమీపంగా ఉంది, చాలా ఎక్కువగా ఉంది. 2025వ సంవత్సరంలో ఇక్కడికి వచ్చిన మీకు హఠాత్ మరణాలు ఉండకూడదు, మీకు అనారోగ్యాలు ఉండకూడదు, మీ పరిస్థితులు గందరగోళంగా ఉండకూడదు. ఈ ఫ్రైడే నుంచి మనం కౌంట్ చేసామనుకోండి, 7 ఫ్రైడేస్కి డిసెంబర్ అయిపోయింది. ఈ ఫ్రైడే నుంచి, ఇప్పుడు ఈ ఫ్రైడే నుంచి మనం కౌంట్ చేస్తే నెక్స్ట్ 7 ఫ్రైడేస్ కౌంట్ చేస్తే డిసెంబర్ తోటి ఈ ఇయర్ అయిపోయింది. మీరు నెక్స్ట్ ఇయర్లోకి వెళ్ళబోతున్నారు. నెక్స్ట్ ఇయర్లోకి వెళ్ళబోయే ముందు మనం ఏం చేయబోతున్నాము అని అంటే, ఈ 7 స్పిరిట్స్ అనాయింటింగ్స్ని మనం పొందుకోబోతున్నాం. బైబిల్ ఏం చెప్తుంది అని అంటే, దేవుని సింహాసనం అనేది పరలోకంలో ఉంది. ఆ సింహాసనం ఎదుట 7 దీపాలు వెలుగుతున్నాయి. ఈ 7 దీపాలు ఏంటి అని యోహాను ఆలోచిస్తూ ఉంటుంటే,
ఎవరో యోహానికి చెప్పారు, ఈ 7 దీపాలు 7 ఆత్మలు అని చెప్పారు. అవి దేవుని 7 ఆత్మలు. పరలోకంలో యోహాను నడుస్తా ఉంటుంటే ఒక చోట ఒక గొర్రెపిల్ల కనపడింది. ఆ గొర్రెపిల్లకి 7 కొమ్ములు ఉన్నాయి. ఆ గొర్రెపిల్లకి 7 కన్నులు ఉన్నాయి. యోహాను దాన్ని చూసినప్పుడు యోహానుతో చెబుతున్నారు, ఈ గొర్రెపిల్లకున్న ఆ 7 కొమ్ములు లేదా ఆ 7 కన్నులు దేవుని 7 ఆత్మలు అని చెప్పి. మరి పరలోకంలో ఉంటే ఏంటి? అవి పరలోకంలో ఉండట్లా. ఆ 7 ఆత్మలు భూమి మీదకి కుమ్మరింపబడి భూమి మీదకి పంపించబడి. అసలు ఈ 7 ఆత్మలు అంటే ఏంటి? వీటి వల్ల ఉపయోగం ఏంటి? వీటిని మనిషి తీసుకోవటం వల్ల మనకేం జరిగింది? దీని గురించి మనం ధ్యానం చేయబోతున్నాం. ఒక్కొక్క వారము ఒక్కొక్క స్పిరిట్ గురించి మనం మాట్లాడుకోబోతున్నాం. మీకు ఈ వాక్యం అర్థమైనా అర్థం కాకపోయినా ఈ ప్రేయర్ అయిపోయిన తర్వాత ఏం చేస్తాం అని అంటే మీ తలల మీద ఆయిల్ వేసి అనాయింట్ చేస్తాం. ఒక్కొక్క వారం ఒక్కొక్క స్పిరిట్ గురించి మనం అనాయింటింగ్ చేయబోతున్నాం. అప్పుడు మీ శరీరంలోకి, మీ ప్రాణంలోకి, మీ ఆత్మలోకి కొంత డిపాజిట్ అవుతుంది. దేవుని ఆత్మ ప్రత్యక్షత డిపాజిట్ అవుతుంది. మీకు తెలీదు దాని తర్వాత ఏం జరిగింది అనేది మీకు తెలియదు. పొందుకున్న తర్వాత దాని ప్రత్యక్షత మీరు అనుభవించగలుగుతారు. ఇప్పుడు దేవుని సముఖంలో నుండి పంపబడిన ఆ 7 ఆత్మలు ఏంటి అనేది మనం తెలుసుకోవాలి అని అంటే యెషయా గ్రంథం 11వ అధ్యాయం తీయండి. యెషయా గ్రంథం, ఇది ప్రతి వారం మనం తీయబోయే వచనాలు. యెషయా గ్రంథం 11వ అధ్యాయం మొదటి వచనం దగ్గర నుండి చదువుతాం. అందరు తీయండి. యెషయా గ్రంథము 11వ అధ్యాయము మొదటి వచనం దగ్గర నుండి తీయండి. అందరు చదవండి. యెషయ మొద్దు నుండి చిగురు పుట్టును, దాని వేరుల నుండి అంకురము ఎదిగి ఫలించును. ఇక్కడ నుంచి 2వ వచనం దగ్గర నుంచి చూడండి. ఫస్ట్ ఏంటంటే యెహోవా ఆత్మ, రెండోది జ్ఞానము వివేకములకు ఆధారమగు ఆత్మ, ఆలోచన బలములకు ఆధారమగు ఆత్మ, తెలివిని యెహోవా యెడల భయభక్తులను పుట్టించు ఆత్మ అతని మీద నిలుచును అని రాయబడి. మొత్తం ఎన్ని వచ్చినాయో తెలుసా? అక్కడ 7 ఆత్మలు వచ్చినాయి, 7 స్పిరిట్స్. మొదటిది ఏంటి అని అంటే యెహోవా ఆత్మ, ద స్పిరిట్ ఆఫ్ లార్డ్. రెండోది జ్ఞానము ఇచ్చే ఆత్మ. మూడోది వివేకపు ఆత్మ. నాలుగోది ఆలోచన ఆత్మ. ఐదోది బలమునిచ్చే ఆత్మ. తర్వాత తెలివినిచ్చే తెలివినిచ్చే ఆత్మ. ఏడోది యెహోవా యెడల భయభక్తులు పుట్టించు ఆత్మ అతని మీద నిలుచును. అతడు అంటే ఎవరంటే యేసు ప్రభు. యేసు ప్రభు మీద ఈ 7 స్పిరిట్స్ ఉన్నాయి. యేసు ప్రభు మీద ఈ 7 ఆత్మలు ఉన్నాయి. ఒక్కొక్క ఆత్మ మన మీదకి వచ్చినప్పుడు మన లోపల ఒక్కొక్క బ్లెస్సింగ్ రిలీజ్ అవుతుంది, ఒక్కొక్క అద్భుతం జరిగింది. ఈరోజు మనం ఏం ధ్యానం చేయబోతున్నాము అని అంటే 7 ఆత్మల గురించి జస్ట్ అవుట్లైన్ ధ్యానం చేయబోతున్నాం. ఫస్ట్ ఏంటంటే పరిశుద్ధాత్మకి దేవుని 7 ఆత్మలకి తేడా ఏంటి? నేను స్టార్టింగ్లో రక్షణ పొందిన కొత్తలో చాలామంది ఏం చెప్పారు అని అంటే నువ్వు దేవుని ఆత్మను పొందుకోవాలి అని చెప్పారు. నేను ఆల్రెడీ యేసు ప్రభుని నమ్ముకున్నాను, యేసయ్య రక్తంలో నేను కడగబడ్డాను, యేసయ్య నామంలో బాప్తిసం తీసుకున్నాను. ఇంకా ప్రత్యేకంగా దేవుని ఆత్మని పొందుకోవటం అంటే ఏంటి? దాన్ని ఏమంటారంటే బ్యాప్టిజం ఇన్ ద హోలీ స్పిరిట్. మీకు ఒక విషయం చెప్తాను. ఒకసారి సమూయేలు మొదటి గ్రంథము 10వ అధ్యాయము, సమూయేలు మొదటి గ్రంథము 10వ అధ్యాయము, సమూయేలు మొదటి గ్రంథము 10వ అధ్యాయము 9వ వచనం చదవండి. అందరు తీయండి. 10వ అధ్యాయము 9వ వచనం అందరం చదువుదాం. సమూయేలు మొదటి గ్రంథం 10వ అధ్యాయము 9వ వచనం అందరం చదువుదాం. అతడు సమూయేలు నొద్ద నుండి వెళ్ళిపోవుటకై తిరుగగా దేవుడు అతనికి క్రొత్త మనస్సు అనుగ్రహించును. ఆ దినముననే ఆ సూచనలు కనబడెను.
ఎవరైనా ఇంగ్లీష్లో చదువుతారు అది? God gave him another heart. ఇంకో ట్రాన్స్లేషన్లో ఏముంటుంది అని అంటే అనదర్ మ్యాన్, ఆయన ఒక కొత్త మనిషిగా మార్చబడ్డాడు అని. అక్కడ ఏం జరిగిందంటే సౌలు వాళ్ళ నాన్నగారు, మీ అందరికీ తెలుసు, గాడిదలు పోయినాయి, తప్పిపోయినాయి. వాళ్ళ నాన్నగారు కొన్న గాడిదలు తప్పిపోతే సౌలు ఆ గాడిదలను వెతుక్కుంటా ఈ ప్రవక్త దగ్గరికి వచ్చాడు. ప్రవక్త ఏం చెప్పాలి అని అంటే గాడిదలు తప్పిపోతే గాడిదలు దొరుకుతాయా లేదా చెప్పాలి. ఒకవేళ దొరుకుతాయి అని అంటే ఎక్కడ దొరుకుతాయి వాటిని అడ్రస్ చెప్తే సౌలు ఏం చేస్తాడంటే ఆ గాడిదలను వెతుక్కుంటూ అక్కడికి వెళ్ళి ఆ గాడిదలను పట్టుకుని వస్తాడు, తీసుకుని ఇంటికి వెళ్తాడు. కానీ సమూయేలు దగ్గరికి సౌలు వచ్చినప్పుడు గాడిదలు దొరుకుతాయి దొరకవు అనేది ఇంపార్టెన్స్ కాదు, అతని పట్ల ఉన్న ప్రణాళికని దేవుడు సమూయేలు ద్వారా సౌలుకి చెప్పాడు. సౌలు ఈ ప్రాఫెట్ని కలిసిన తర్వాత, సమూయేలు అని అంటే మామూలు వ్యక్తి కాదు, ఎ మ్యాన్ విత్ స్పిరిట్, దేవుని ఆత్మచేత బహుగా నింపబడిన గొప్ప దైవజనుడు సమూయేలు. ఈ సమూయేలు దగ్గరికి వచ్చి సౌలు అనే ఆయన కొంచెం సమయం గడిపి అతను చెప్పిన మాటలన్నీ విన్న తర్వాత అతని దగ్గర నుంచి అలా తిరిగి వెళ్తా ఉంటుంటే ఒక కొత్త హృదయం సౌలుకి వచ్చిందంట. న్యూ హార్ట్, కొత్త హృదయం. అది ఎలా వచ్చింది అని అంటే తర్వాత 6వ వచనం చదవండి. 10వ అధ్యాయం 6వ వచనం. యెహోవా ఆత్మ నీ మీదికి బలముగా దిగి వచ్చును, నీవు వారితో కలిసి ప్రకటన చేయుచుండగా నీకు క్రొత్త మనస్సు వచ్చును అని రాయబడింది. యెహోవా ఆత్మ నీ మీదకి బలముగా వచ్చింది. 7 స్పిరిట్స్లో మొదటి దిగి వచ్చే ఆత్మ ఏంటి అని అంటే స్పిరిట్ ఆఫ్ ద లార్డ్, యెహోవా ఆత్మ. అది మీ మీదకి వస్తే మీకు క్రొత్త మనస్సు వచ్చిందంట, మీకు ఒక న్యూ హార్ట్ వచ్చింది. దేవుడు మనల్ని పరలోకంలోకి తీసుకెళ్ళబోయే ముందు మన హృదయం ఇప్పుడు ఎలా ఉందో అలాంటి హృదయంతోనే పరలోకం తీసుకుని వెళ్ళడు. పరలోకం తీసుకుని వెళ్ళబోయే ముందు మన హార్ట్ మారటం స్టార్ట్ అవుతుంది. మీరేం చేయాల్సిన అవసరం లేదు. ఈ రాత్రి నుంచి మీరు చేయాల్సింది ఏంటి అని అంటే ఆ వచనం మీద చేయబెట్టి 7 ఆత్మల గురించి మనం ఇప్పుడు చదివాం కదా. ఫస్ట్ వచనం ఏంటంటే యెహోవా ఆత్మ. ప్రభువా, ఈ రాత్రి నీ ఆత్మని నా మీదకి పంపించిన ఆయన, ద స్పిరిట్ ఆఫ్ ద లార్డ్, యెహోవా ఆత్మని నా మీదకి పంపించి ప్రభువా అని మనం ప్రార్థన చేయాలి. దేవుడు ఈ చివరి దినాల్లో ఆత్మను అడగకపోతే ఇవ్వడు. ఒక వచనం చదువుకుందాం. లూకాసు వార్త 11వ అధ్యాయం 13వ వచనం చదువుతాం. లూకాసు వార్త 11వ అధ్యాయము 13వ వచనం. అందరిది అంటే అందరు చదవండి. పరలోకమందున్న మీ తండ్రి తన అడుగు వారికి పరిశుద్ధాత్మను ఎంతో నిశ్చయముగా అనుగ్రహించును అని రాయబడింది. వీళ్ళందరూ ఏం చేస్తారంటే ఇప్పుడు ఫస్ట్ మనము ప్రిపేర్ అవ్వాలి. దేనికోసం ప్రిపేర్ అవ్వాలి అని అంటే ప్రైజ్ ద లార్డ్. ఫస్ట్ మనము 7 స్పిరిట్స్ గురించి ధ్యానం చేయబోతున్నాం. దేవుని 7 ఆత్మల గురించి ధ్యానం చేయబోతున్నాం. దేవుని 7 ఆత్మలు పరలోకంలో ఉంది. అవి భూమి మీద పంపబడి, కానీ మన బాడీస్ మీదకి ఆ 7 స్పిరిట్స్ రాలా. ఏ వ్యక్తి మీదకైనా ఆత్మ గనక దిగి వస్తే ఆ ఆత్మ యొక్క గుణాలు మనకు వచ్చేస్తాయి. ఉదాహరణకి ఒక ఊర్లో ఒకడికి దెయ్యం పట్టింది. వాడు భయంకరమైన వ్యభిచారం చేస్తున్నాడు.
వాళ్ళ లోపల దెయ్యం ఉందనే విషయం వాడికి తెలియదు, ఆ ఊర్లో వాళ్ళకు కూడా తెలియదు. వాడు ఏం చేస్తున్నాడంటే ఎక్కడికి వెళ్ళినా వ్యభిచారం వ్యభిచారం వ్యభిచారం. ఆ వ్యభిచారాన్ని బట్టి వాడు వాళ్ళ ఇంటి వాళ్ళందరిలో అవమానింపబడుతున్నాడు. ఆ ఊరికి దగ్గరలోనే ఒక పాస్టర్ గారు ఉంటారు, ఆయన నాకు తెలిసిన ఆయన నన్ను పిలిచాడు ఈయన దగ్గరికి. ఇట్లా ఇట్లా జరుగుతుంది, ఆ అబ్బాయికి దెయ్యం ఉందనే విషయం ఎవరికి తెలియదు, కానీ భయంకరమైన పాపం చేస్తున్నాడు, వాడు యవనస్తుడు, నువ్వు రావాలి, వచ్చి ప్రార్థన చేయాలి అని చెప్పాడు. నన్ను ఆ ఊరు తీసుకెళ్ళాడు. నేనేమనుకున్నా, పోయి జస్ట్ 2 మాటలు చెప్పి, బాబు నువ్వు పాపం చేస్తున్నావు, నీ పాపాలను ఒప్పుకో, యేసు ప్రభు నీ పాపాన్ని క్షమిస్తాడు, మారు మనసు పొందు, నువ్వు దేవుని వైపు తిరుగు అని చెబుదామని వెళ్ళిన తర్వాత వాళ్ళ ఇంట్లోకి వెళ్ళిన తర్వాత వాళ్ళ అమ్మ నాన్న భయంకరంగా తలబొట్టుకుని ఏడుస్తున్నారు. వీడి వల్ల మా పేరు పోతుందండి, వీడు చస్తే బాగుండు అని ఏడుస్తున్నారు. వాళ్ళు లేడప్పుడు ఇంటికి వెళ్ళి వాళ్ళ ఇంట్లో అది చిన్న పూరు గుడిసెలాగా ఉంది. వాళ్ళ ఇంటికి వెళ్ళి మేము కూర్చున్న తర్వాత వాడు అరగంటకు వచ్చాడు. వచ్చిన తర్వాత ఈడేనండి వీడికి ప్రార్థన చేయండి అని కూర్చోబెట్టారు. వాడు ఎప్పుడు ప్రేయర్కి వెళ్ళాడు. వాళ్ళు దెయ్యాలు ఉన్నాయి అనే విషయం కూడా ఎవరికి తెలియదు. సరే అని మేమేం చేసామంటే వాక్యం చెబుదామని వాక్యం స్టార్ట్ చేసాం. వాక్యం చెప్పి కళ్ళు మూసుకొని అయినా ప్రార్థన చేస్తాము అని అంటే, ప్రార్థన చేసేటప్పుడు ఆడు టపక్కుని కింద పడిపోయిన తర్వాత ఆ దెయ్యం మాట్లాడటం స్టార్ట్ చేసింది. ఆ దెయ్యం చెప్పడం స్టార్ట్ చేసింది. అసలు ఎట్లా ఇతను వ్యభిచారంలోకి తీసుకెళ్ళింది, ఆ దెయ్యము ఏమేం చేయబోతుంది, వాడి జీవితం ఎలా చేయబోతుంది, అంతకుముందు చేపించినవి చేస్తున్నవి అన్ని క్లియర్గా చెప్పింది. ఆ దెయ్యం ఏం చెప్పింది అని అంటే, ఇది నా గుణం అని చెప్పింది. ఇప్పుడు ఆ దెయ్యము ఆళ్ళలో నుంచి బయటికి వెళ్ళి ఇంకెవరైనా జెంటిల్మెన్, ఇంకెవరైనా వ్యక్తి, చాలా మంచి వ్యక్తి అని అనుకున్న వ్యక్తి మీదకి ఆ స్పిరిట్ వెళ్ళింది అనుకోండి, అతను అట్లాగే మారిపోతాడు. ఇక ఆ స్పిరిట్ అనేది అది అంత భయంకరమైంది. ఒక వ్యక్తి కొన్ని పాపాలు చేయకూడదు అని అనుకున్న ఎందుకు చేస్తాడు అని అంటే, క్యారెక్టర్ ఆఫ్ ద స్పిరిట్, అది ఆ దురాత్మ యొక్క గుణం. అది కొంతమందికి కొన్ని రోగాలు వస్తాయి, డాక్టర్లు ఎంత ట్రీట్మెంట్ ఇచ్చినా కూడా ఆ రోగం బాదు. ఒకడికి మోగోడు ఉన్నాడు, ఆడు మాట్లాడగలుగుతాడు, కానీ పుట్టినప్పటి నుండి ఆడు మోగోడే. ఎందుకు మోగోడు అని అంటే, వాడు యేసు ప్రభు దగ్గరికి తీసుకొచ్చారు. ఆ దెయ్యాన్ని వెళ్ళగొడితే ఆ స్పాట్లో మాట్లాడు. ఆ దెయ్యం యొక్క గుణం ఏంటంటే, అది ఒక వ్యక్తి లోపలికి వచ్చింది అనుకోండి, వాడిని సైలెంట్ చేసేస్తుంది, మాట్లాడడం. వాడిని స్కూల్కి పంపిస్తారు, టీచర్ ఎదుట కూర్చోబెడతారు, వాడిని ఓరల్గా చెప్పని చెబుతారు, వాడు చెప్పడు, వాడు మాట్లాడు. అది మోగ స్పిరిట్, అది మోగ స్థితి కాదు. అది ఆ స్పిరిట్ అతను ఏం చేస్తుంది అని అంటే, మోగ వ్యక్తిగా మార్చేస్తాం. ఈ చివరి దినాల్లో దేవుడు ఎందుకు పరలోకం నుంచి 7 ఆత్మలను భూమి మీదకి పంపించాలి అని అనుకుంటున్నాడు? 7 ఆత్మలు ఎందుకు భూమి మీద అలా రిలీజ్ చేయాలని అనుకుంటున్నాడు? ఎందుకు రిలీజ్ చేయాలి అని అనుకుంటున్నాడు అని అంటే, ఈ భూమి మీద మొత్తం 800 కోట్ల మంది ప్రజలు ఉన్నారు ఇప్పుడు ప్రజెంట్. కానీ దెయ్యాలు, దురాత్మలు ఎన్ని ఉన్నాయో తెలుసా? ఆకాశంలో ఎన్ని నక్షత్రాలు ఉన్నాయో వాటిలో 1/3 దెయ్యాలు ఉన్నాయి. అంటే ఒక మనిషిని మినిమం 1000 దెయ్యాలన్నా కాన్సన్ట్రేట్ చేస్తాయి. అంటే మిమ్మల్ని నాశనం చేయటానికి ఒక మనిషి మీద 1000 దయ్యాలైనా టార్గెట్ చేస్తూ ఉంటాయి. వాటి గుణాలు ఏంటి అని అంటే, అవి ఒక వ్యక్తి దగ్గరికి, ఒక వ్యక్తి మీదకి కనుక వచ్చేసేస్తే ఆ వ్యక్తిని అన్నిటి విషయంలో బ్లాక్ చేసేస్తాయి. మీలో చాలా మంది ఆశీర్వదింపబడ్డారు. ఎందుకు ఆశీర్వదింపబడ్డారు అని అంటే, దేవుడు ప్రొటెక్ట్ చేస్తాడు. ఈవెన్ హిందూస్ని, ముస్లిమ్స్ని, క్రిస్టియన్స్ని, హేతువాదుల్ని దేవుడు ఉన్నాడు అని చెప్పినా, దేవుడు లేడు అని చెప్పినా, దేవుడు ఏం చేస్తున్నాడు అని అంటే, చాలా వరకు మనుషుల్ని ప్రొటెక్ట్ చేస్తున్నాడు. ఓన్లీ క్రిస్టియన్స్ మాత్రమే కాదు. మీరేమనుకుంటున్నారు? సాతాను హిందువుల్ని ప్రేమిస్తున్నాడు అనుకుంటున్నారా? లేదా ముస్లింని ప్రేమిస్తున్నాడు అని అనుకుంటున్నాడా? కాదు. సాతానికి పర్మిషన్ లేదు. సాతానికి ఉన్న లిమిటెడ్ పవర్ తోటి, సాతానికి ఉన్న లిమిటెడ్ అథారిటీ తోటి మనుషులతో ఇంటరాక్ట్ అవుతా ఉన్నాడు. సాతానికి హిందువులంటే ఇష్టం లేదు, ముస్లింలంటే ఇష్టం లేదు, క్రైస్తవులంటే ఇష్టం లేదు. అసలు మనిషి అన్నవాడు ఎవడు కూడా సాతానికి ఇష్టం లేదు.
నీ రిలీజియన్తో పని లేదు సాతానికి. సాతాను నువ్వు మనిషివైతే చాలు, నిన్ను డెస్ట్రాయ్ చేయటానికి సాతాను రెడీగా ఉంటాడు. సాతాను ఇప్పుడు ఎందుకు వాళ్ళకి ఇస్తున్నాడు? నేను వాళ్ళ పేర్లు చెప్పను కానీ కొంతమంది బాగా వర్ధులుతున్నారు. వాళ్ళు దేవుణ్ణి నమ్ముకోలా, వాళ్ళు అడిగిందల్లా వస్తుంది, వాళ్ళు పట్టుకున్నదల్లా బంగారం. కానీ వాళ్ళు చనిపోయిన తర్వాత దానికి బదులుగా వాళ్ళ సోల్ని, వాళ్ళ ఆత్మని సాతాను తీసుకుంటాడు. భూమి మీద ఇచ్చినట్టే ఇస్తాడు. ఎప్పుడైనా ఇవ్వటం తీసుకోవటం జరుగుతుంది అని అంటే, ట్రాన్సాక్షన్ జరుగుతుంది అని అంటే ఒకరి మీద ఒకరికి బంధం ఏర్పడతా ఉంటుంది. సాతాను దగ్గర నుంచి ఒక మనిషి భూమి మీద ఎక్కువ తీసుకుంటున్నాడు అనుకోండి, సాతాను ఇస్తాడు లోకమంతా ఇచ్చి చివరికి తన ప్రాణాన్ని తీసేసుకుంటాడు సాతాను. దేవుడు పరలోకం నుండి తన 7 స్పిరిట్స్ని ఎందుకు భూమి మీద పంపించాలనుకుంటున్నాడంటే, మానవులకి తెలియకుండానే ఈవిల్ స్పిరిట్స్ ఏం చేస్తున్నాయి అని అంటే మానవుల లోపల కొంత డిపాజిట్ చేస్తూ ఉంది. డిపాజిట్ అంటే ఏంటంటే ఏదో ఒక పదార్థం మనిషి యొక్క ఆత్మలో అలా పెట్టేస్తూ ఉంది. సంఘం ఎత్తబడేటప్పుడు ఆ మనిషి ఎత్తబడకుండా చేసేస్తుంది. ఆ వ్యక్తి యొక్క ఆత్మ లోపల సాతాను యొక్క డిపాజిట్స్ ఉంటాయి. దేవుడు ఒక వ్యక్తిని రక్షించడానికి వచ్చినప్పుడు ఆ డిపాజిట్స్ అన్నీ పడిపోతాయి, రాలిపోతాయి. ఒక ఆమె కొన్ని సంవత్సరాల నుంచి నడుము వంగిపోయింది. ఆమె యేసుప్రభు దగ్గరికి వస్తే ఆమె మీద చేయి పెట్టిన వెంటనే ఆమె నడుము లేచి స్ట్రైట్గా నిలబడింది. వంగిపోయిన నడు స్ట్రైట్గా అయిపోయింది. యేసుప్రభు చెప్పారు, సాతాను ఈమెకి ఆ కట్లు వేశాడు అని. ఆ కట్లు ఉన్నాయి అనే విషయం ఎవరికి తెలియదు. ఇప్పుడు నడుము వంగిపోయిన వాళ్ళని హాస్పిటల్కి తీసుకెళ్తే ఆపరేషన్ చేసి ఏదో ఒకటి చేసి సెట్ చేయడానికి ట్రై చేస్తారు. కానీ యేసుప్రభు చేయి పెట్టి తీసిన వెంటనే ఆ కట్లు ఊడిపోయినాయి. ఇప్పుడు విషయం ఏంటి అని అంటే, దేవుని 7 ఆత్మలు మన లైఫ్లో ఒక్కొక్క విధంగా ఆపరేట్ అవుతాయి. ఈ 7 స్పిరిట్స్ ఏం చేస్తాయి అని అంటే మన లైఫ్ని హెవెన్కి రెడీ చేస్తుంది, హెవెన్లీ విజిటేషన్స్కి రెడీ చేస్తుంది, పరలోక సంబంధమైన కార్యాల కొరకు భూమి మీదే సిద్ధపరుస్తుంది. 7 స్పిరిట్స్ గురించి తెలుసుకుంటే చాలు, మీకు అవి వచ్చినా రాకపోయినా, అసలు యెహోవా ఆత్మ వచ్చినప్పుడు ఈ 7 ఆత్మలో నేను పొందుకున్నప్పుడు ఏం జరిగింది అని తెలుసుకుంటే చాలు. ఆ ఇన్ఫర్మేషన్ మీకు మేలు చేస్తుంది. ఆ ఇన్ఫర్మేషన్ మీ స్పిరిట్స్లో చాలా కార్యాలు చేస్తుంది. సమూయేలు దగ్గరికి సౌలు వచ్చినప్పుడు సమూయేలుతో మాట్లాడి సౌలు అట్లా తిరిగి వెళ్తున్నప్పుడే అతనికి కొత్త హృదయం వచ్చింది. న్యూ హార్ట్, కొత్త హృదయం. ఎలాన్ మస్క్ అని ఒక ఆయన ఉన్నాడు, మీ అందరికి తెలుసు. ఆయన కేవలం బిజినెస్ మ్యాన్, కేవలము వ్యాపారవేత్త. ఆయన శాస్త్రవేత్త కాదు, సైంటిస్ట్ కాదు. ఆయన ప్రపంచంలోనే అత్యంత కుబేరుడు. ఆయన ఈ రాకెట్లని ఆకాశంలోకి పంపించడం, అంతరిక్షంలోకి పంపించడం, మార్స్ మీదకి పంపించడం, ఈ బిజినెస్ స్టార్ట్ చేశాడు. అతని మెయిన్ గోల్ ఏంటంటే మనిషిని ఈ భూమి మీద నుంచి మార్స్ మీదకి పంపించాలి. ఇలాన్ మస్క్ ఏం చేస్తున్నాడు అని అంటే మరణం లేకుండా జీవించాలి అని ఒక టెస్టులు చేపిస్తున్నాడు. రెండవది, మనిషి భూమి మీద కాకుండా మార్స్ మీద కూడా బ్రతకాలి అని అతను టెస్టులు స్టార్ట్ చేశాడు. అతనికి ఉన్న ఒక అద్భుతమైన విషయం ఏంటి అని అంటే, ఒక రాకెట్ ఈ భూమి మీద నుంచి లేచి అంతరిక్షంలోకి వెళ్తే అది మళ్ళీ వచ్చి సముద్రంలో పడి అయిపోయింది, దాని స్టోరీ అయిపోయింది. ఒక శాటిలైట్ని ఆకాశంలోకి పంపించే రాకెట్ ఏదైతే ఉందో, అది శాటిలైట్ని ఆకాశంలోకి పంపించిన తర్వాత ఆ శాటిలైట్ పని అయిపోయిన తర్వాత లేదా ఆ రాకెట్ అయిపోయిన తర్వాత అది వెంటనే ఇప్పటి వరకు ప్రతి రాకెట్ వెళ్ళిపోయి సముద్రంలో పడేది. సముద్రంలో పడిపోయిన ఆ రాకెట్ని వీళ్ళు మళ్ళీ తీసుకొచ్చి మళ్ళీ దాన్ని రీసైకిల్ చేయడానికి ట్రై చేసేవాడు. అయితే ఇలాన్ మస్క్ అనే అతను ఏమన్నాడు అని అంటే, అది ఎందుకు సముద్రంలో పడాలి, అది ఆకాశంలో నుంచి తిరిగి మరలా ఇక్కడికి రావాలి కదా, అలా చేయగలిగిద్దా అని శాస్త్రవేత్తలను అడిగితే వాళ్ళు అన్నారు, ఫిజిక్స్ దానికి ఒప్పుకోదు అన్నారు, శాస్త్రము దానికి ఒప్పుకోదు అన్నారు. కానీ ఇతను ఏం చెప్పాడు అని అంటే, ఇతను ఏం చేశాడో ఏం జరిగిందో తెలియదు, మొత్తానికి ఇతను స్టార్ట్ చేసిన ఆ బిజినెస్లో అసాధ్యమైన ఆ రాకెట్ని తిరిగి తీసుకొచ్చి సముద్రంలో పడకుండా యాజ్ ఇట్ ఈస్గా భూమి మీదకి తీసుకొచ్చాడు. ఇప్పుడు అతని గురించి నడుస్తున్న టాక్ ఏంటో తెలుసా, ఇతనికి ఉన్న హార్ట్ భూమి మీద ఇంకెవరికి లేదు అని.
అతనికున్న ఆ హృదయం, ఆ గుండె ఉందో చూడండి, అలాంటిది భూమి మీద ఎవరికి లేదంట, ఇక్కడున్న ఎవరికి లేదు. ఉంటే ఏం చేస్తారు అని అంటే అసాధ్యమైన ఎక్స్పెక్ట్ చేస్తారు. యాక్చువల్గా ఈ హార్ట్ని ఎవరికి ఇవ్వాలనుకుంటున్నాడు అని అంటే మనకి ఇవ్వాలనుకుంటున్నాడు. దేవుని బిడ్డలమైన మనకి ఇవ్వాలి అని అనుకున్నాడు. ఏ న్యూ హార్ట్, కొత్త హృదయం. ప్రపంచంలో ఎవరు చేయలేంది, ఎక్కడా జరగంది, దేవుని బిడ్డల ద్వారా జరగాలి. థింకింగ్, కొత్త హృదయం వచ్చినప్పుడు ఏమవుతుంది అని అంటే వే ఆఫ్ థింకింగ్ మారిపోతుంది. ఒకసారి చదువుదాము, ఆ వచ్చిన మళ్ళీ చదువుదాం. సమూయేలు మొదటి గ్రంథం 10వ అధ్యాయము. ఇందాక చదివిన వచ్చిన మళ్ళీ చదువుదాము, దయచేసి తీయండి. 9వ వచనం అందరు తీయండి. సమూయేలు మొదటి గ్రంథం 10వ అధ్యాయం 9వ వచనం. అతడు సమూయేలు నొద్ద నుండి వెళ్ళిపోవుటకై తిరుగగా దేవుడు అతనికి క్రొత్త మనస్సు అనుగ్రహించును. 2025వ సంవత్సరంలో మీకు కొత్త మనస్సు వచ్చింది అనుకోండి, లోకమంతా ఒకలాగా ఆలోచించింది, కానీ మీరు ప్రత్యేకంగా ఆలోచిస్తారు. లోకమంతా ఒకలాగా వెళ్ళిద్ది, కానీ మీరు ప్రత్యేకంగా ఉంటారు. సౌల్ని ఎందుకు దేవుడు క్రొత్త మనసుతో దీవించాడు అని అంటే, ఒక రాజ్యానికి ఒకే ఒక కింగ్ ఉంటాడు, ఓన్లీ వన్ కింగ్. అతడు ఒక స్పెషల్ పర్సన్. అందరికీ దేవుడు ఆ హార్ట్ ఇవ్వలా, ఇతనికి మాత్రమే వచ్చింది. ఇతనికి ఎలా వచ్చింది అని అంటే యెహోవా ఆత్మ అతని మీదకి రావటం ద్వారా. మారు మనస్సు పొందండి అంటే అర్థం ఏంటంటే వే ఆఫ్ థింకింగ్ మారాలి. మారు మనసు పొందటం అంటే కేవలం పాపం చేయకుండా తిరగటం మాత్రమే కాదు. మారు మనసు పొందటం అని అంటే కేవలము ఆ పాపపు సావాసాలు, పాపపు ఆలోచనలు, పాపపు వేసులోకి వెళ్లకుండా తిరగటం కాదు. అది మాత్రమే కాదు. పాపం నుంచి తిరగటము అది కరెక్టే, కానీ అది మాత్రమే కాదు. మారు మనస్సు అని అంటే ఏంటంటే వే ఆఫ్ థింకింగ్ చేంజ్ అవ్వాలి. మన ఆలోచన విధానము మార్చబడాలి. సంఘం ఎత్తబడబోయే ముందు దేవుడు తన మనుషుల యొక్క హృదయాల్ని, వారి మనస్సుల్ని మార్చాలి అని అనుకుంటున్నాడు. వే ఆఫ్ థింకింగ్ మారబోతుంది. ఇంకొకసారి ఆ వచ్చిన ఒక్కసారి చదువుకుందాము. యెషయా గ్రంథము 11వ అధ్యాయము. యెషయా గ్రంథము 11వ అధ్యాయము 2వ వచనం తీయండి అందరూ, చదవండి అందరూ. యెహోవా ఆత్మ జ్ఞాన వివేకములకు ఆధారమగు ఆత్మ, ఆలోచన బలములకు ఆధారమగు ఆత్మ, తెలివిని యెహోవా యెడల భయభక్తులను పుట్టించు ఆత్మ అతని మీద నిలుచును అని రాయబడింది. జనరల్గా మనం ఏమనుకుంటామంటే ప్రతిదీ కూడా ప్రేయర్ ద్వారా మాత్రమే జరిగిద్ది అని అనుకుంటాం. ఎవ్రీథింగ్ ప్రార్థన 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 ప్రార్థన. మీరు ఎవరి దగ్గరికైనా, ఎంత పెద్ద పాస్టర్ గారి దగ్గరికైనా ఒక ప్రాబ్లంని తీసుకునేళ్ళండి. ప్రాబ్లంకి వాళ్ళు సొల్యూషన్ ఇచ్చేటప్పుడు ఏమంటారు అని అంటే భయపడకమ్మా, మనం ఏం చేద్దాం, ప్రార్థన చేద్దాం. మీరు ఆంధ్రాకి వెళ్ళారు అనుకోండి, ఈవెన్ తెలంగాణలో కూడా, తెలంగాణ ఆంధ్రాలోనే కాదు, ఈవెన్ భారతదేశంలో ఎక్కడికి వెళ్ళినా కూడా అత్యంత పేదవాళ్ళు ఎవరు అని అంటే ప్రార్థన చేసేవాళ్ళు పేదవాళ్ళు ఉన్నారు. నిజంగా క్రిస్టియన్సే పూర్ పీపుల్గా ఉంటున్నారు. ఎందుకు పేదవాళ్ళుగా ఉంటున్నారు అని అంటే ఈ 7 స్పిరిట్స్ని మనం వాడుకోవట్లా. అన్నిటికీ ప్రార్థనే అయితే ఈ 7 ఆత్మల్లో ఏమేమి ఉన్నాయో తెలుసా? ఏమేమి ఉన్నాయి మళ్ళీ చదవండి. అక్కడ జ్ఞానం ఉంది, వివేకం ఉంది, ఆలోచన ఉంది, బలం ఉంది, యెహోవాయ తెలివి ఉంది, యెహోవా యెడల భయభక్తులు ఉన్నాయి. ఇవన్నీ ప్రేయర్ కాదు. కొన్ని ప్రాబ్లమ్స్ నుంచి మనం బయటకు రావాలి అని అంటే జ్ఞానం రావాలి. కొన్ని ప్రాజెక్ట్స్లో మనం అత్యధికంగా అసలు వాస్తవంగా కొన్ని బ్లెస్సింగ్స్ రావాలి అని అన్నా కూడా జ్ఞానం ఉండాలి, తెలివి ఉండాలి, వివేకం ఉండాలి, బలం ఉండాలి. ప్రేయర్ 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 కాదు. దేవుని స్పిరిట్ ఒక వ్యక్తి మీదకి వచ్చినప్పుడు
దేవుడు జ్ఞానం ఇస్తానంటున్నాడు, బలం ఇస్తానంటున్నాడు, తెలివి ఇస్తానంటున్నాడు, వివేకం ఇస్తానంటున్నాడు, ఆలోచన ఇస్తానంటున్నాడు. అంటే వీటి వల్ల ఉపయోగం ఏంటి? వీటి వల్ల గ్రేటెస్ట్ ఉపయోగం ఉంది. ఈ 7 ఆత్మలని మనం పొందుకోవటం ద్వారా ఫస్ట్ ఏమొచ్చింది అని అంటే మనకు కొత్త మనస్సుతో స్టార్ట్ అవుతుంది. ఆ మనస్సులో జ్ఞానం వచ్చింది, వివేకం వచ్చింది, తెలివి వచ్చింది, ఆలోచన వచ్చింది. ఇవన్నీ వస్తే ఏమవుతుంది అని అంటే యూ విల్ బి ఎ డిఫరెంట్ పర్సన్, యూ విల్ బి ఎ యూనిక్ పర్సన్, యువర్ వే ఆఫ్ థింకింగ్ విల్ బి డిఫరెంట్. మీ ఆలోచన విధానము కంప్లీట్గా డిఫరెంట్గా ఉంటుంది. మీ వే ఆఫ్ మాట్లాడే విధానము కంప్లీట్గా డిఫరెంట్గా ఉంటుంది. దేవుడు లాస్ట్ డేస్లో ఈ ఇంపార్టేషన్ చేయాలి అని అనుకుంటున్నాడు. ఈ ఇంపార్టేషన్ చేసినప్పుడు ఏమవుతుంది అని అంటే మనం స్పెషల్గా ఉండబోతున్నాం. హెవెన్కి వెళ్ళే వాళ్ళు యాక్చువల్గా సెలబ్రిటీస్, వీళ్ళు ప్రత్యేకమైన వాళ్ళు. ఈ ఇంపార్టేషన్ మిమ్మల్ని ప్రత్యేక పరిస్థితి. నేను మళ్ళీ చెప్తున్నాను, పరలోకానికి వెళ్ళే వాళ్ళని ఏమంటారు అని అంటే కుడి చేతి వైపున ఉండేవాళ్ళు, వీళ్ళు ఆశీర్వదింపబడిన వాళ్ళు. దే ఆర్ కాల్డ్ ద బ్లెస్డ్ పీపుల్, ద బ్లెస్డ్ పీపుల్. ఇప్పుడు మీ తలల మీద నూనె పోసి చేయి పెట్టి ప్రార్థన చేసేటప్పుడు ఏం జరిగింది అని అంటే ఇంపార్టేషన్ జరిగింది. మీకు ఏం జరిగినా జరగకపోయినా ఫస్ట్ మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే పరలోకంలో దేవునికి 7 ఆత్మలు ఉన్నాయి. ఆ 7 ఆత్మలు భూమి మీదకి పంపబడుతున్నాయి. ఈ 7 ఆత్మలో మీరు పొందుకున్నప్పుడు మీ హార్ట్ చేంజ్ అయింది, మీకు కొత్త హార్ట్ వచ్చింది. ఆ హార్ట్ వచ్చినప్పుడు మీ వే ఆఫ్ థింకింగ్ మారిపోతుంది, మీరు ఆలోచించే విధానము పూర్తిగా మారిపోతుంది. అప్పుడు మిమ్మల్ని ఏమంటారు అని అంటే న్యూ పర్సన్ అంటారు, ఒక కొత్త వ్యక్తి అని అంటారు. మీకు కలిగినవన్నీ ఈ స్పిరిట్స్ తోటి దేవుడు మార్చేయబోతున్నాడు. ఇది ఏం చేసింది అని అంటే ఈ 7 స్పిరిట్స్ అనాయింటింగ్ ఏం చేసింది అని అంటే ఈ భూమి మీద అలాగే పరలోకంలో 2 స్థలాల్లో మిమ్మల్ని ఆశీర్వాదకరమైన వ్యక్తులుగా మార్చేసింది. మనము 7 స్పిరిట్స్ గురించి 7 వారాలు ధ్యానం చేయబోతున్నాం. ఈరోజు ఇప్పుడు ఏం చేయబోతున్నామో తెలుసా? ఫస్ట్ మనం ప్రార్థన చేయబోతాం. అందరు కలిసేపు ఏం చేయాలి అని అంటే ప్రభా నాకు ఈ 7 స్పిరిట్స్ గురించి తెలియజేయి ప్రభా, నాతో మాట్లాడిన ఆయన అని ఫస్ట్ మనము ప్రార్థన చేయాలి. ఈ 7 స్పిరిట్స్ గురించి మనం ఇంకా డీప్ మెడిటేషన్లోకి వెళ్ళాలి, జస్ట్ అవుట్లైన్లోకి మాత్రమే మనం ఉన్నాం. అయితే దీనికంటే ముందు ఫస్ట్ మీరు చేయాల్సింది ఏంటంటే దేవుని ఆత్మ లేకుండా వీటి గురించి మనం తెలుసుకోలేం. ఈ 7 ఆత్మలు కావాలి అని అంటే దానికంటే ముందు మీరు పరిశుద్ధ ఆత్మను పొందుకోవాలి. పరిశుద్ధ ఆత్మను పొందుకోవటం అంటే ఏంటంటే అదొక అనుభవం. మీ శరీరంలోకి ఇంకొక స్పిరిట్ వచ్చి నివసించింది. ఆ స్పిరిటే దేవుని ఆత్మ. ఈరోజు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు నేను ప్రేయర్లో ఉన్నాను. నా మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే ఈ మెడిటేషన్లోకి మనం వెళ్ళబోయే ముందు, ఆ న్యూ హార్ట్లోకి వెళ్ళబోయే ముందు, ఆ 7 ఆత్మల గురించి మనము మాట్లాడుకోబోయే ముందు ఫస్ట్ మనము పరిశుద్ధాత్మని పొందుకోవాలి. పరిశుద్ధాత్మని ఎలా పొందుకుంటాము అని అంటే మీరు అడగాలి, దేవుడు ఇవ్వాలి. మీరు అడిగితే దేవుడు మీకు ఇస్తాడు. ఈ రాత్రి మీకోసం ఇప్పుడు ప్రార్థన చేయబోతున్నాం. ఈ రాత్రి ముందు మనం ప్రార్థనలో గడపబోతున్నాం. ఫస్ట్ మనము దేవుని ఆత్మను పొందుకోవాలి. అందరు కళ్ళు మూసుకోండి, కొన్ని నిమిషాలు మనం ప్రార్థన చేస్తాం. ప్రార్థన చేసిన తర్వాత మనము రియల్ అనాయింటింగ్లోకి మనం వెళ్ళబోతున్నాం. అందరూ కళ్ళు మూసుకోండి, కొన్ని నిమిషాలు మీరు కళ్ళు మూసుకునే ఉండండి, ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకునే ప్రార్థనా పూర్వకంగా అలాగే ఉండండి. ప్రభుతో మాట్లాడండి, దేవునితో చెప్పండి, ప్రభా నన్ను నీ ఆత్మతో నింపు నాయనా అని అడగండి. నన్ను నీ ఆత్మతో నింపు నాయనా అని అడగండి. అందరు కళ్ళు మూసుకోండి. ఈరోజు మార్నింగ్ నుంచి మీకోసం ప్రార్థన చేశాం. ఇక్కడికి వచ్చే ప్రతి వ్యక్తి మీద ప్రభువా నీ 7 ఆత్మల అభిషేకాన్ని నాయన వారి మీదకి కుమ్మరించబోయే ముందు వారిని నీ ఆత్మతో నింపు నాయనా అని ప్రార్థన చేసి వచ్చాం. దేవుని బిడ్డ, మీరు చేయాల్సిందల్లా ఒకే ఒక పని చేయాలి. అదేంటి అని అంటే కళ్ళు మూసుకుని మీ హృదయాలు తెరిచి మౌనంగా మీ హృదయంలో మీరు దేవునితో మాట్లాడండి. ప్రభువా అసలు ఈ 7 ఆత్మలు అంటే ఏంటి? ఈ 7 ఆత్మల గురించి మాకు తెలియజేయి ప్రభా.
ఈ 7 ఆత్మలు నేను పొందుకోవాలి తండ్రి. ఒక్కొక్క ఆత్మ మీ మీదకి దిగొచ్చినప్పుడు మీ బాడీలో, మీ స్పిరిట్లో, మీ యొక్క మనసులో, మీ యొక్క కాన్షియస్లో, మీ యొక్క గృహంలో అన్ని విషయాల్లో మిరకల్స్ ప్రారంభమవుతాయి. ఈరోజు దానికంటే ముందు మీరేం చేయాలి అని అంటే దేవుని ఆత్మ కొరకు మీరు ప్రార్థన చేసుకోవాలి. యు మస్ట్ ప్రే ఫర్ ద స్పిరిట్ ఆఫ్ గాడ్. దేవుని ఆత్మ ప్రత్యక్షత కొరకు మీరు ప్రార్థన చేసుకోవాలి. దేవుని ఆత్మ నింపుదల కొరకు మీరు అడగాలి. ఈ రాత్రి ఫస్ట్ మీరు చేయాల్సిన పని ఏంటంటే దేవుని వైపు మీ హృదయాలు తిప్పండి. దేవుని వైపు మీ కన్నులెత్తండి. దేవునితో కొంచెం సేపు మీ హృదయంలో మౌనంగా మాట్లాడండి. ప్రభువా, నాకు ఆత్మనివ్వు నాయనా. ఐ వాంట్ దట్ అనాయింటింగ్ లార్డ్. నైనా నాకు ఆ 7 స్పిరిట్స్ అనాయింటింగ్ ఇవ్వు ప్రభువా. నైనా నాకు 7 ఆత్మల అభిషేకం ఇవ్వు నాయనా అని మీరు ప్రార్థన చేయటం స్టార్ట్ చేస్తే దేవుని అభిషేకం మన మీదకి రాబోతుంది. దేవుని అభిషేకం మన మీదకి రాబోతుంది. దేవుని బిడ్డ, మీకు కొంత సమయం ఇస్తున్నాము. ఈ సమయంలో మీరు మౌనంగా మీ హృదయంలో నుంచి ఆ స్పిరిట్ కోసం ప్రార్థన చేయండి. మొదటగా దేవుని ఆత్మ చేత నింపబడాలి. మొదటగా మీరు దేవునితో మాట్లాడి దేవునితో చెప్పండి, ప్రభువా నన్ను నీ ఆత్మతో నింపు నాయనా అని అడగండి. ప్రభువా నన్ను నీ ఆత్మతో నింపు నాయనా అని అడగండి. యేసయ్యా నన్ను నీ ఆత్మతో నింపు నాయనా అని అడగండి. మీరు దేవుని ఆత్మ చేత నింపబడినప్పుడు, మీరు దేవుని ఆత్మ కొరకు కనిపెట్టినప్పుడు, మీరు దేవుని సన్నిధి కొరకు దేవుణ్ణి అడిగినప్పుడు, దేవునితో మీరు మాట్లాడుతున్నప్పుడు దేవుని అభిషేకాన్ని మీరు పొందుకోగలుగుతారు. దేవుని అభిషేకాన్ని మీరు పొందుకోగలుగుతారు. దేవుని బిడ్డ, కొన్ని నిమిషాలు మీ హృదయం తెరిచి మీకు క్రొత్త మనస్సు వచ్చింది. మనం 7 ఆత్మల గురించి ధ్యానం చేయబోతున్నాము. ఒక్కొక్క ఆత్మ గురించి ఒక్కొక్క వారం మనం ధ్యానం చేయబోతున్నాము. ఈ 7 ఆత్మల అభిషేకం మనం పొందుకునే ముందు మీ హృదయాల్ని దేవునికి కనెక్ట్ చేయాలి. మీ ఆత్మలను దేవునికి కనెక్ట్ చేయాలి. మీకు ఏమి అర్థం కాకపోయినా మీరు చేయాల్సిందల్లా ఏంటంటే, ప్రభువా నన్ను నీ ఆత్మతో నింపు నాయనా అని అడగండి. అంతే చాలు. ప్రభువా నన్ను నీ ఆత్మతో నింపు నాయనా అని అడుగుతూ ఉండండి. అలా అడుగుతూ ఉండినప్పుడు ఈ 7 ఆత్మల అభిషేకం కంటే ముందు దేవుని ఆత్మ ప్రత్యక్షత మీకు లభించింది. మీ శరీరంలో, మీ ప్రాణంలో, మీ ఆత్మలో, మీ హృదయంలో, మీ కలిగిన సమస్తంలో నూతనమైన కార్యాలు ప్రారంభం కాబోతున్నాయి. మీకు కొంత సమయం ఇస్తున్నాము. ఈరోజు మీరు ఈ స్థలంలోకి వచ్చారు అని అంటే, మీరు ఇక్కడికి రాబోయే ముందే చాలా సమయం మీకోసం ప్రార్థన చేశాం. ఈ 7 స్పిరిట్స్ అనాయింటింగ్కి ముందు దీని కొరకు మిమ్మల్ని అభిషేకించబోతున్నాము. యాకోబు ఒక రాయి మీద నూనె పోసాడు. అది దేవుని మందిరంగా ప్రతిష్ఠించాడు. సమూయేలు దావీదు తల మీద నూనె పోసాడు. నాటి నుండి యెహోవా ఆత్మ దావీదు మీదకు బలంగా దిగొచ్చింది. ఇప్పుడు మీ అందరి తలల మీద కొన్ని నిమిషాలు ప్రార్థనలో ఉన్నప్పుడు, మనము మీ తలల మీద నూనె పోసినప్పుడు, మీ తలల మీద చేతులు ఉంచినప్పుడు, మిమ్మల్ని అభిషేకించినప్పుడు మీ స్పిరిచువల్ ఐస్ ఓపెన్ అవ్వటం స్టార్ట్ అవుతాయి. మీకు ఇంపార్టేషన్ జరగటం ప్రారంభించింది. మీకు ప్రవచనాత్మకమైన ప్రాఫెటిక్ అనాయింటింగ్ మీ మీదకి దిగి రాబోతుంది. మీకు కొంత సమయం ఇవ్వబడుతుంది. ఈ మొదటి రోజు మనము ఈ 7 ఆత్మల గురించి ధ్యానం ప్రారంభించక ముందు ఈ 7 ఆత్మలకి కావలసిన అభిషేకం కోసం మిమ్మల్ని అభిషేకిస్తుండగా మీరే మొదటగా ప్రార్థనలో ఉండండి. దేవునితో చెప్పండి, ప్రభువా నన్ను నీ ఆత్మతో నింపు నాయనా, నన్ను నీ ఆత్మతో నింపు నాయనా అని అడుగుతూ ఉండండి. మీరు దేవుని ఆత్మ చేత నింపబడితేనే, దేవుని అభిషేకాన్ని పొందుకుంటేనే 7 స్పిరిట్స్ అనాయింటింగ్లోకి మనం వెళ్ళగలుగుతాము. అందరూ ప్రార్థనలో ఉండండి. థ్యాంక్ యూ ఫాదర్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్. మీరందరూ అలా ప్రార్థనలో ఉండగా మీరందరూ అలా కనిపెడుతూ ఉండగా
మీకోసం ప్రార్థన చేయబోతున్నాము. ఈ ప్రార్థన జరిగేటప్పుడు దేవునితో ఏకీభవించండి. ఎవరు కళ్ళు తెరిచి చూడొద్దు, ఇటు అటు తిరగొద్దు. దీని గురించి మీకు ఏం అర్థం కాకపోవచ్చు. ఇప్పుడు ఇది కన్ఫ్యూజింగ్గా ఉండొచ్చు. కానీ మీరు ప్రార్థనాపూర్వకంగా కళ్ళు మూసుకుని మీ హృదయంలో యేసయ్యని జ్ఞాపకం చేసుకుంటూ, ప్రభా నాకు ఈ 7 ఆత్మల గురించి తెలియజేయి ప్రభా, నాకు ఈ పరిశుద్ధాత్మ గురించి తెలియజేయి ప్రభా, 2025లోకి నేను ఆశీర్వాదంగా ప్రవేశించాలి తండ్రి, నా కృప నాయన అని మీరు అలా ప్రార్థనాపూర్వకంగా ఉండండి. థ్యాంక్ యూ ఫాదర్, థ్యాంక్ యూ. I'm